నేను ఇప్పుడే విజయవాడ వెళ్ళి వచ్చానండి. టైం వచ్చేసి 2:15 అవుతుంది. ఇక రాగానే చాలా సేపు సతికిలు పడిపోయాను అనమాట. ఎందుకంటే మంచినీళ్ళు కూడా తాగకూడదు కదా, ఎండలో నుంచి రాగానే వాటర్ తాగకూడదు. అలాగని చెప్పి ఇక తాగకుండా ఉండలేం కాబట్టి కొంతసేపు అలా కూర్చుని ఇంక ఇప్పుడు తాగుదాం మీతో ఒక చిన్న మాట చెప్పేసి అని చెప్పి ఇదిగోండి టైం చూపిస్తున్నాను చూడండి. 2:15 అవుతుంది. విజయవాడ వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయిందండి. నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది మీకు చెప్తాను, చెప్పకుండా మాత్రం ఉండను. పొద్దున ఈయనతో పాటు వెళ్ళాను. ఇంకా వచ్చేటప్పుడు నన్ను బస్ ఎక్కిచ్చేసి ఇంటికి వెళ్ళాను అన్నారు. ఈ బస్ ఎక్కి వచ్చేసరికి బాబోయ్ ఎండ ఉంది, మామూలుగా లేదనమాట. కొంచెం దూరం నడిచి వచ్చేసరికి మా ఇంటికి బస్సు దిగిన తర్వాత మీతో ఒక మాట చెప్తున్నా. ఇంకా వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. ఏమంటే నేను ఇప్పుడు 2 గంటల నుండి ఈవినింగ్ నేను చేసుకున్న పనులు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంతగా నన్ను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా మన కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా రాధాకృష్ణ వారిని కోరుకుంటున్నాను. మీ అందరి వలన కూడా తర్వాత మన ప్రయత్నం ఉండాలి, దేవుని కృప ఉండాలి, మీ అందరి సపోర్టు నాకు కావాలండి. ఒక ఆడపడుచుగా, మీ ఇంటి ఆడపడుచుగా, లేదా మీ అక్కగా అనుకోండి, మీ వదినగా అనుకోండి, మీ అమ్మలా అనుకోండి, ఎలాగైనా అనుకోండి, నన్ను మన ఇంట్లో నెమ్మదిగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను విజయవాడ ఎందుకు వెళ్ళానంటే కాలు ఎందుకనో నొప్పిగా ఉందండి. అంటే మోకాలు నొప్పి కాదు, అరికాలు నడుస్తుంటే నొప్పి కూడా కాదు, ఒక తిమ్మిరి పట్టేసినట్టుగా ఉండి కొంచెంగా వాపు వచ్చి వేలుతోటి నొక్కుతుంటే కొంచెం లైట్గా కూడా చొట్టపడుతూ ఉందన్నమాట. సరే అదేంటనేది చూపిద్దామని చెప్పి ఇంకా విజయవాడ వెళ్ళొచ్చి మీతో మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఏమన్నారంటే అంతా చూసి అంతా బాగానే ఉందమ్మా, మరి ఏం జరిగిందనేది తెలియాలి, ఏముంది లోపలంటే ఇప్పుడు మనుషులు మనం బయటికి బాగానే కనిపిస్తాము, కానీ లోపలంటూ ఏం జరిగిందో తెలియాలంటే మనకి కొంచెం ఇవన్నీ టెస్టులన్నీ చేయాల్సి వస్తుంది. మరి చేస్తామమ్మా అని చెప్పి బ్లడ్ టెస్టులు 3 రకాల టెస్టులు రాశారండి. అలాగే నేను చెప్పి ఇంకా బ్లడ్ ఇచ్చేసి వచ్చాను. ఇంకేమన్నారంటే ఇక మీరు రావాల్సిన లేదండి, మీ వారు వచ్చినా చాలు, ఏంటనేది మందులు దాన్ని బట్టి మందులు అవి ఇస్తాము, వేసుకోండి, ఏమైనా విటమిన్స్ తగ్గి ఉండొచ్చు, అంతా బాగానే ఉంటుంది, కానీ అరికాల్లో మాత్రం కొంచెం తిమ్మిరిగా కొంచెం నొప్పి అంటే నడిచేటప్పుడు అసలు ఇబ్బంది ఏముంటలేదు, కానీ వాపు వచ్చేస్తుంది. ఊరికినే ఎందుకు వస్తాయి, అక్కడికి నెల రోజులు ఒక వారం చూద్దాంలే, 10 రోజులు చూద్దాంలే, అదే తగ్గిపోతుందిలే అని ఊరుకున్నా, అయినా సరే ఇక తగ్గట్లేదు. ఊరికే వాపు ఎందుకు వస్తుంది, మరి అన్ని రోజులు అలా ఉండకూడదు కదా అని చెప్పి ఇంకా ఏమైనా సరే ఇక ఈయన పట్టుదలేనండి. నాకు ఏదన్నా ఉంది అంటే 4 రోజులు ఒంట్లో బాగాలేదని నేను బద్ధకం ఇచ్చేసిన ఇక ఊరుకోరు, రా అని చెప్పి తీసుకెళ్తారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, ఈయన పుణ్యమే అనమాట. ఇంకా తీసుకెళ్ళి చూపిస్తాను, నువ్వు రా తొందరగా అని చెప్పి రెడీ అవ్వమని ఇక ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళటం అయితే తీసుకెళ్ళారనమాట. లేదంటే అసలు చాలా అశ్రద్ధ, మందులు కూడా ఎక్కువ వేసుకొని నేను ఒకవేళ తీసుకొచ్చినా ఒంట్లో బాగాలేదని చెప్పి మందులు మింగటం అంటే నాకు అసలు ఎందుకనో అంత ఇష్టం ఉండదు, వేసుకోను అనమాట. ఇక తగ్గిపోయిందిలే అని చెప్పి వదిలేస్తాను. అదే చెప్తున్నారు ఇక ఏమనంటే అమ్మ ఇవి ఎక్కువ మందులు వేసుకోదు, తక్కువగా రాయండి, మీరు మందులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అని చెప్పి మరీ చెప్పొచ్చారనమాట. ఇక వచ్చాను కదా, స్నానం చేసేసి అప్పటికే ఒక అరగంట అయిపోయిందిలేండి వచ్చి. ఇక బయటికి వెళ్ళొస్తే కంపల్సరీ స్నానం చేస్తామండి, అది ఎప్పటి నుంచో ఇక అలా అలవాటు అయిపోయింది. ఇక అన్నం కూడా తినేసేద్దాము, చాలా లేట్ అయిపోయింది, వణుకొచ్చేస్తుందండి ఒంట్లో, ఆకలికి అసలు ఉండలేను నేను, చాలా తట్టుకుంటున్నాను అనమాట. కొంచెం 2 మాటలు మీతో మాట్లాడదామని చెప్పి ఇదిగోండి వాళ్ళు అన్నీ టెస్ట్ చేశారనమాట. వెళ్ళగానే బీపీ చెక్ చేశారు, బీపీ ఏమీ లేదు, నార్మల్గా ఉంది. అలాగే వెయిట్ చూశారు, 71 ఉన్నాను. ఇంకా ఏజ్ కూడా తీసుకున్నారు, ఎంతని చెప్తే 50 సంవత్సరాలండి అని చెప్పాను. దీంట్లో దాచుకునేది ఏముందండి, అన్నీ బాగానే ఉన్నాయి. షుగర్ టెస్ట్ చేయించాము, 1 నెల అయింది, అవన్నీ చూశారు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏమీ లేవు. ఎందుకు మరి అట్లా వస్తుంది అనేది నాకు అసలు ఇక అర్థం కావట్లేదు. నెల రోజులు అయింది కదా అని చెప్పి ఇక వెళ్తే ఇక ఇవి 3 రకాలు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. ఇంకా బ్లడ్ తీసుకున్నారండి. ఇక ఆ రిపోర్ట్లు వస్తే కానీ తెలుస్తుంది ఏంటనేది, దేనికి సంబంధించింది అనేది. అక్కడికి నేను చెప్పాను, మళ్ళీ
అది తక్కువైంది, ఇది తక్కువైంది, అవి తినాలి, ఇవి తినాలి అని అంటే నేను ఇవన్నీ తిననండి. అది తినకుండా ఇంకా ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోమంటే ఎక్కువగా తీసుకుంటాను. కానీ అవైతే మాత్రం మీరు అలా తినాలని చెప్పొద్దు అంటే, అర్థమైందమ్మా, నేను అట్లా ఏమీ చెప్పను, మీరు తినగలిగాయే చెప్తాను ఏంటనేది అని చెప్పారు. డాక్టర్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకుని బాగా చూసారండి. ఇదిగోండి బీపీ లేదు, అట్లాగే బరువు ఇవన్నీ చూసారండి మంచిగా, అంతా ఏమీ లేదు. మరి ఎందుకో తెలియట్లేదు. మోకాలు నొప్పులు అంటే అది కాదు, అరికాల్లో ఏంటి అనేది అర్థం కావట్లేదు, అసలు తిమ్మిరిగా ఉంటుంది. అందుకని చెప్పి ఎందుకని ఇట్లా అవుతుంది, అసలు నేను చాలా హుషారుగా ఉంటాను, చాలా పనులన్నీ బాగా చేసుకుంటాను, ఎందుకనేది అర్థం కావట్లేదు. ఇక సర్లే ఏంటనేది తెలిసిపోతుంది కదా అని చెప్పి మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేది, రోగం రట్టు చేసుకోవాలి, కాపురం గుట్టు పెట్టుకోవాలి అని చెప్పి. రోగం నలుగురితో చెప్తే ఏంటి అనేది ఎవరికి తోచిన సలహా వారు చెప్తూ ఉంటారు. ఆ సంసారాన్నేమో గుట్టు పెట్టుకోవాలి, మనం అల్లరి పెట్టుకోకూడదు అని చెప్తూ ఉండేదండి. అదే మాట గుర్తొస్తుంది నాకు. ఇక సర్లే మీకు చెప్పాను కదా అసలు విషయం ఏంటనేది ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఎందుకు వచ్చింది అలాగా ఏంటనేది కూడా. అక్కడికి నేను టైం టు టైం తింటాను, చక్కగా త్వరగా తింటాను, పెందలాడే తినేస్తాను. సాయంత్రం 7 గంటలకల్లా తినేస్తాను, పొద్దున్న పూట 8 గంటలకల్లా టిఫిన్ తినేస్తాను, మధ్యాహ్నం 12:30 కల్లా భోజనం చేసేస్తాను. ఆకుకూరలు ఎక్కువ తింటాము, పప్పు ధాన్యాలు ఎక్కువ తింటాము. అయినా కూడా చూడండి అలా ఎంత జాగ్రత్తగా ఉన్నా రావాల్సి వచ్చేది ఏదైనా వస్తుంది కదా. అలాగని చెప్పి నేను అంతగా ఏమి ఇబ్బంది పడట్లేదు. అక్కడికి ఒక 1 రోజుల నుండి చూస్తున్నా తగ్గుతుందిలే అని. పాదం పైన కొంచెం వాపులాగా వస్తుంది అనమాట. మరీ పెయిన్ కూడా అట్లా ఏమీ ఉండట్లేదు, కానీ ఆ వాపు రాకూడదు కదా. ఇంకా సర్లే మీతో ఒక మాట చెప్పేశాను కదా. ఇంకా ఇదిగోండి వంటగదిలోకి వచ్చాను అనమాట. రాధాకృష్ణుల వారికి కూడా నైవేద్యం పెట్టాలి నేను, ఆయనకి పెట్టి కానీ ఆ ప్రసాదాన్ని నేను తింటానమాట. ఇంకా మధ్యాహ్నం ఈ పొద్దున్న చేసిన పూజ దీపారాధన ఇంకా వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రమిదల్లో నూనె ఎక్కువగానే వేస్తాం కదా, అందుకని చెప్పి సాయంత్రం వరకు ఇలా వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా కన్నయ్యకు భోజనం పెట్టేసి ఆ ప్రసాదం నేను తిందామని చెప్పి ఇదిగోండి మీకు కొంచెంగా పూజ చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇప్పుడైతే అసలు నూనె అనేది నేనేం వడ్డించలేదు కూడా, పొద్దున్న వడ్డించిన నూనె అనమాట. ఇంకా పొద్దున్న ఎక్కడ పడితే అక్కడ అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. ఇంక వచ్చిన తర్వాత సర్దుకుందాంలే, ఈయన ఒకటే కంగారు పెట్టేస్తున్నారని. ఇంకా ఈయన రాత్రి వచ్చేటప్పుడు శనక్కాయలు తీసుకొచ్చారు, పచ్చి శనక్కాయలు. ఇవన్నీ ఉడకపెడదాము అంటే అన్నీ ఎందుకులే, నేను ఒక్కదాన్నే కదా తినేది అని చెప్పి మంచిగా కడిగేసేసేద్దాము. బాగా మట్టి అది ఉంది, కొంచెం ఉడకపెట్టుకుని కొంచెం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామని చెప్పి మంచిగా కడిగేసేసి నీళ్ళతో. చిన్న కుక్కర్ ఉంది, స్టీల్ కుక్కరు. ఈ కుక్కరు చూపించిన తర్వాత కొంచెం రిపేర్ చేసి ఇచ్చాడు ఆ అబ్బాయి, బాగానే ఉంటుంది, మంచిగానే పనిచేస్తుంది. ఇవ్వండి ఈ కొంచెం కాయలేమో నేను ఉడకపెట్టేసుకుందామని చెప్పి కుక్కర్లో వేసుకుని కొంచెం అంత సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని ఇలా ఒకసారి కలయి పెట్టేసేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. నేను అన్నం తిని వచ్చేసరికి ఇవి బాయిల్ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి ఇక మిగిలిన కాయలేమో ఇలాగ ఇంకోసారి మంచిగా కడిగి చేసుకుని అవి రేపు పొద్దునకి లేదంటే ఎల్లుండి కానీ మళ్ళీ ఉడకపెట్టుకుందాం. 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటాయి కదా. అయితే ఇలా తడిగా పెట్టుకోకుండా నీళ్ళతో పొడారిపోయిన తర్వాత పెడదామని చెప్పి జల్లెబుట్ట గిన్నెలోకి వేసేసాను. నీళ్ళన్నీ మంచిగా ఆరిపోయిన తర్వాత ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు 2-3 రోజులైనా నిల్వ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో ఏం కాదు. అదే తడి మీద పెట్టేస్తే జిగురుగా ఉంటుంది అన్నమాట తడికి. ఇక ఇవ్వండి కొంచెం మాత్రం ఉన్నాయి. ఇక ఈయన తినర్లేండి, ఎందుకంటే దగ్గు వస్తుంది. ఇంకా నా కోసం నేను చెప్పి తీసుకొచ్చాను అని అన్నారు. ఎందుకు మీరు కూడా తినేటప్పుడు తీసుకురావచ్చు కదా, నాకు ఒక్కదాని కోసం ఎందుకు అని అంటే ఏమైందిలే తిను ఇప్పుడు ఏమైంది అని అన్నారు. సర్లే అని చెప్పి ఇక చాలా ఆకలి చేస్తుందండి. ఇక అవి పొయ్యి మీద ఉడుకుతూ ఉన్నాయి కదా. ఇంకా అన్నం తెచ్చేసుకుని స్వామివారికి పెట్టిన నైవేద్యమే ఇంకా నేను ప్రసాదంగా తీసుకొచ్చేసుకుని ఇంక ఇలాగ భోజనం చేసేస్తున్నానండి. టైంకి అసలు అన్నం అనేది తినకపోతే నాకు వణుకొచ్చేసిద్దండి. అన్నం తినకోకుండా చాలామంది ఉంటున్నారు, అలా ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది. కానీ నేను మాత్రం కడుపు నిండా తినపోయినా కూడా తినే అన్నం కొంచెం తగ్గించుకునైనా తినొచ్చు. కానీ అసలు మాత్రం నేను అన్నం తినకుండా అసలు ఉండలేనండి బాబోయ్. ఎక్కడికి వెళ్తే ఊరికి ముందలే ఆకలేస్తుంది అనమాట. ఇంట్లో ఉంటే టైంకి ఆకలేస్తుంది,
ఎవరింటికన్నా వెళ్తే ఎప్పుడు పెడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది నా పరిస్థితి. ఎందుకో మరి పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా, అందుకనేనేమో ఎవరి ఇంట్లో వంటలు చేస్తుంటే వాళ్ళ భోజనాలు తినాలని భలే ఆశగా అనిపిస్తుంది అనమాట. త్వరగా ఆకలేసేసిద్ది. ఇంట్లో ఉంటే మనం పనులు చేసుకునే వరకు ఆకలి వేసినట్లే ఉండదా, ఊరెళ్తే మాత్రం బాగా ఆకలి అవుతుంది. అట్లాగే అన్నం కూడా ఎక్కువ తింటానండి. ఇక అన్నం తిన్న తర్వాత కాసేపు పడుకుని, ఎందుకంటే ఎండలో నుంచి వచ్చేసరికి సుడిపడిపోయినట్టుంది నాకు, అందుకని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుని ఇక వంటగది అంతా శుభ్రం చేసుకోవాలి. అక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి కదా, తిన్న తర్వాత శుభ్రం చేసేసుకుని ఎక్కడక్కడ సర్దేసేసుకోవాలి. ఈరోజు మినపప్పు కూడా ఏమీ నానపోయలేదు, అందుకని చెప్పి, ఎందుకంటే ఇడ్లీ పిండి ఉంది అందుకని నానపోయలేదనమాట. ఇంకెందుకు ఉన్నప్పుడు తాజాగా అప్పటికప్పుడు రుబ్బుకుంటే మంచిది కదా. ఎక్కువ 4-5 రోజులు 5 రోజులు అట్టి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకునే బదులు రోజు ఇడిచి రోజు రుబ్బుకోవచ్చులే అని చెప్పి ఇక నిన్నేగా ఇడ్లీ పిండికి వేసాను. ఇక ఈరోజు పోయలేదనమాట. ఈరోజు నైట్ వేసేస్తే టిఫిన్ రేపొద్దునికి నిండుకుంటుంది, మళ్ళీ రేపొద్దున నానపోస్తాను. మీతో కబుర్లు చెప్తూనే భోజనం అయిపోయేసరికి ఇవి కూడా ఉడికిపోయినాయి శనక్కాయలు. ఇక ఉప్పేసి ఉడకపెట్టాం కదా, వెంటనే వేరే గిన్నెలోకి వడపోసుకోకపోతే ఉప్పుగా ఉంటాయి శనక్కాయలు, బాగా ఉప్పుగా ఉంటాయి. వెంటనే మనం వేరే గిన్నెలోకి, ఈ జల్లి గిన్నెలోకి నీళ్ళతో పాటు పోసేసుకున్నాం అనుకోండి, ఆ నీళ్ళు దిగిపోయి మంచిగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట, సరిపడినంత ఉప్పులో. కాసేపు పడుకుని లేచిన తర్వాత ఇక సాయంత్రం పూట చేసుకునే పనులన్నీ కొంచెం వీడియో తీసి షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోలోని మీకు చూపిస్తున్నాను. కాసేపు పడుకుని లేచిన తర్వాత 5:30 అయిపోయిందండి అప్పటికి. ఇక బయటికి వెళ్ళి వచ్చానేమో, బాగా నిద్ర పట్టేసింది. 2 గంటల సేపు అలా పడుకుని పోయాను అనమాట. ఇంకా లేచిన తర్వాత 5:30 అయిపోయింది, ఇక చీకటి పడిపోతుంది అని చెప్పి గబగబా బయటకు వచ్చేసి ఇక వాకిలి అది ఊడ్చేస్తున్నాను అనమాట. ఇటు పక్కనేమో ప్రమీల వాళ్ళందరూ కూర్చున్నారు. ఏంటి ఈరోజు త్వరగా ఊడ్చేస్తున్నామంటే, ఇంకా చీకటి పడితే ఇక అసలు రేపొద్దున్నే ఊడవాలి అన్నట్టు ఉంటుంది, అందుకని చెప్పి ఇప్పుడే ఊడ్చేస్తున్నానని చెప్పి చెప్తున్నాను అనమాట వాళ్ళతోటి. ఇటు మాకు దక్షిణం గాలి బాగా వేస్తుంది అనమాట. ఆ గాలికి ఆకులు మళ్ళీ ఊడ్చినా కూడా ఇటే వచ్చేస్తుంది, ఇటు ఉత్తరం వైపుకి వచ్చేస్తున్నాయి అనమాట. పోగు కూడా ఉండకుండా గాలికి వెళ్ళిపోతుంది. అప్పటికప్పుడే తీసేసి ఆ చెత్త అంతా తీసి పారిపోసాను. ఇంకా తర్వాత కాసేపు ప్రమీల వాళ్ళ దగ్గర కూర్చుని కాసేపు ముచ్చట్లు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని అందరం కలిసిమెలిసి ఉంటాం కదా. ఇంక మా ఇంటి పక్కన పుష్ప గారు మేమందరం చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం. ఇదిగోండి చీకటే పడిపోయింది. ఇక నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేదు అనమాట. ఊడ్చేసి చీపురు అక్కడ పెట్టేసి ఇక అక్కడే కూర్చున్నాను. ఇంకా చీకటి పడిపోయిందని చెప్పి ఇలాగ కల్లాపు చల్లేస్తున్నాను. ఎంత సందడిగానో ఉంటుందండి మా వీధంతా, పిల్లలు పెద్దలతోటి చాలా కళకళలాడుతూ ఉంటాయి అన్నమాట ఇల్లు వాకిళ్ళు. ఇంక ఇలా నీళ్ళు చల్లేసి లోపలికి వచ్చేసానా, త్వరగా ఆరిపోతుందిలే, ఇంకా ఇప్పుడే ముగ్గు వేయను కదా, నీళ్ళల్లో వెళ్ళిపోతుంది ముగ్గు వేసిన అని చెప్పి ఇగోండి గిన్నెలన్నీ పొద్దునవి అక్కడే ఉన్నాయి కదా. ఇక అవన్నీ కూడా టిఫిన్ చేసినవి, మధ్యాహ్నం భోజనం చేసినవి అన్నీ ఖాళీ చేసేసి కొంచెమే అన్నం ఉంది, ఇక అది తీసి ఒక గిన్నెలో పెట్టేశాను. కూర కూడా వండిన కూర ఉంది, పొద్దున్న బీన్స్ కూర వండాను, ఇంకా కూర ఉంది, నాకు అది సరిపోతుందిలే, ఈయనకి ఇడ్లీ వేసేద్దాము అని చెప్పి అనుకుంటూ ఇక ఈ గిన్నెలు అయితే కడిగేసేస్తున్నాను అనమాట. మినపట్టు వేసేయచ్చు కానీ, అంటే ఇడ్లీ పిండి వేయచ్చు కానీ ఆయిల్ తోటి ఎందుకులే, అసలే దగ్గుతున్నారు కదా, ఇడ్లీ వేద్దాంలే అని చెప్పి ఇక ఇడ్లీ వేసేసాను. ఇంకా మీతో మాట్లాడుతానే గిన్నెలన్నీ శుభ్రం చేసాను కదా, షింక్ కూడా నీట్గా కడిగేసాను. ఇంక ఇవిగోండి పాలు తోడేద్దాము, రేపొద్దునికి పెరుగు కావాలి, పెరుగు నిండుకుంది, కొంచెమే ఉంది, ఈ పూట మజ్జిగ చేసుకుంటే సరిపోతుందని చెప్పి అదిగోండి మేకడు ఉంచాను చూసారా పాలల్లో. ఆ మేకడు ఉంటేనే పాలు 4 రోజులున్నా వారం రోజులున్నా కూడా ఫ్రిడ్జ్లో ఇరగకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా తగినన్ని పాలు తీసుకుని సరిపడినంతగా ఈ మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఇక వేడి చేస్తున్నాను అనమాట, అవతల పక్కన పొయ్యి మీద పెట్టి. ఈ ఇడ్లీ పిండేమో కొంచెం ఒక రేఖకి చాలు, 4 ఇడ్లీలు వేస్తే చాలు. పొద్దున కూడా ఒక ఇడ్లీ మిగిలింది ఉంది, అది కూడా ఇప్పుడు ఈ ఇడ్లీ రేఖతో పాటు వేడి చేసేస్తాను. ఖాళీ రేఖ పెడుతున్నాను అనుకుంటున్నారా, అలా పెట్టకపోతే ఏమవుతుందంటే ఇడ్లీ ఇప్పుడు వేసే దాంట్లోకి చిన్నిపోయి ముందలే అది పెట్టేసామనుకోండి, ఇడ్లీ నీళ్ళు వచ్చేసి ఇడ్లీ పైకి చిత్రగా అవుతుంది. అందుకని చెప్పి ఖాళీ రేఖ ఒకటి, ఇడ్లీ రేఖ ఒకటి పెట్టేసి దానిపైన ఇది పెడుతున్నాను అనమాట. ఇంకా పొద్దున్న ఉన్న ఒక ఇడ్లీ ఉంది కదా, ఇక అది కూడా దానిపైన పెట్టాను. ఇదేమో మిగిలిన పిండి రేపు పొద్దునకి సరిపోతుంది మాకు టిఫిన్కి అని చెప్పి అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక కొంచెం పెరుగుందని చెప్పాను కదా, ఇవి మజ్జిగ చేసుకుంటున్నాను అనమాట. నాకు మజ్జిగ ఉంటే చాలండి, సాయంత్రం పూట అన్నం కానీ టిఫిన్ కానీ ఏమీ లేకపోయినా నేను మజ్జిగ తాగేసైనా
హాయిగా కడుపు నింపుకుంటాను అనమాట. మజ్జిగ అంటే నాకు అంత ఇష్టం. నాకు మజ్జిగ కంపల్సరీ కావాల్సిందే. ఇక అందుకని చెప్పి ఆయన కూడా తాగుతారులే మజ్జిగని పలచగా చేస్తాను. మరీ చిక్కగా చేయను, మరీ పలచగా కాదు, ఎక్కువగా పలచగానే చేస్తూ ఉంటానన్నమాట. ఇక ఆయనకి సరిపోతుంది ఆ టిఫిన్. నాకేమో కొంచెం అన్నం ఉంది, ఆ అన్నం తినేసి అయినా ఇందాకే తిన్నట్టుంది, కడుపు అంతా నిండుగా ఉంది. అన్నం కూడా తిన్నో మజ్జిగ అయితే తాగేసి పడుకోవాలి అనిపిస్తుంది. ఇక చకచక ఈ పనులన్నీ చేసేసి పెరుగు ఉండి మజ్జిగ చేశాను కదా, ఆ మజ్జిగ గిన్నె పెరుగు గిన్నె కూడా ఖాళీ అయిపోయింది. ఇక కడిగేసి పక్కన పెట్టేసేద్దామని చెప్పి అది కూడా క్లీన్ చేసేస్తున్నాను. మనం చేసుకునే పనులన్నీ యూట్యూబ్లో చూపించాలని కొంతమంది అనుకుంటారండి. కానీ చూపించుకోవచ్చండి. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం చేసుకునే పనులు నలుగురికి చూపిస్తే కొంచెం వాళ్ళకి మనం చేసుకోలేకపోతున్నాము, ఇలాగన్నా మనం నిదానంగా లేచి చేసుకుందాము అనే ఆలోచన వస్తుంది. మనమేమీ తప్పుగా చూపించట్లేదు, తప్పుగాను చేయట్లేదు, మంచి పనులే కదా. ఇంట్లో చేసుకునే పనులే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎన్నో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇదేమో వెళ్ళిపోతూ ఉంటుంది, తర్వాత గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఆ ఇడ్లీ వేసేసి అన్నీ సిమ్లో పెట్టేసేసి ఎక్కడెక్కడ కడిగి సర్దేసేసి ఇక బయటకు వచ్చి ముగ్గేస్తున్నాను అనమాట. అప్పుడు కూడా పక్కన పిలుస్తున్నారు, ఒక ఆంటీ ఉన్నారు. ఏంటమ్మా ఎలా ఉన్నారు, మీ అమ్మాయి బాగుందా అని చెప్పి పలకరిస్తున్నారు అనమాట. బాగుందా ఆంటీ అని చెప్పి ఇంకా చకచక ముగ్గు వేసేసి లోపలికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈయన రానే వచ్చారు. ఇక ఇంకా కరెక్ట్గా టిఫిన్ కూడా వేడివేడిగా ఉంటుంది స్నానం చేసి వచ్చేసరికి అని చెప్పి వెళ్ళాను లోపలికి. ఈయన లోపలికి వచ్చేసి గేట్ గది తాళం వేసేసి ఇంట్లోకి వస్తూ ఉన్నారు. ఈ టైం అవుతుందండి, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈ టైం కల్లా ఇంటికి వచ్చేస్తారనమాట. మార్నింగ్ 9 గంటలకు వెళ్ళి ఈ టైంకి వచ్చేస్తారు. ఇక తాళం బయట పని అయిపోయింది కదా, వాకిలి ఉడిచి ముగ్గేసేసాను కదా, నీళ్ళు చల్లేసి ఇంకా బయటికి వెళ్ళే పని లేదని చెప్పి తాళం కూడా వేసేస్తారు. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.